హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ నేను మీకు ఒక వంటకం చేయబోతున్నాను. అది వచ్చేసి ఆలూ కుర్మా విత్ ఆపం. ఆలూ కుర్మా అంటే మనందరికీ తెలుసు ఫ్రెండ్స్. దాంట్లో ఇంగ్రీడియంట్స్ వచ్చేసేసి ఆలూ, ఆనియన్, మిర్చి, క్యారెట్, ఎనీ వెజిటబుల్స్. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ నేను వచ్చేసి కొంచెం ఆయిల్ వేసేసుకొని మస్టర్డ్, షాజీరా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, లవంగ్, ఇలాచి అవన్నీ వేసేసి కొంచెం ఫ్రై చేశాను. దాని తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి, ఆలు, క్యారెట్, బీన్స్ ఉంటే బీన్స్ ఇవన్నీ వేసేసుకొని కొంచెం స్టిర్ చేసేసుకున్నాను. దాని తర్వాత కొంచెం పసుపు, సాల్ట్ వేసేసుకొని కుక్కర్ పెట్టేసుకున్నాను. సో 3 విజిల్స్ వచ్చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ ఉంచేసి మూత ఓపెన్ చేసుకొని మనం దాంట్లో కొంచెం శనగపిండితో మిక్స్ చేసిన వాటర్ కొంచెం కన్సిస్టెన్సీ కోసం వేసేసుకోవాలి. సో ఎందుకంటే థిక్నెస్ కోసం, మరి వాటరీగా లేకుండా థిక్నెస్ కోసం. నాకు ఎందుకో వాటర్ తగ్గినట్టు అనిపించి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మీకు కూడా కావాలి సుప్పిగా కావాలి అంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. అవసరం లేదు అనుకుంటే అలానే ఉంచేసుకోవచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనకి ఆలూ కుర్మా అయితే రెడీ అయిపోయింది. మనకి ఆపం అంటే మీకు తెలిసే ఉంటుంది, దట్ ఈస్ కేరళ స్టైల్ దోశ టైప్. సో దాంట్లో ఏంటంటే మనం బియ్యము, కోకోనట్, పోహా వీటితోటి ఒక పిండిలాగా తయారు చేసుకుంటాం. సో ఆ దోశలోకి ఈ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. సో ఇప్పుడు మీకు నేను దోశ కూడా వేసి చూపిస్తాను ఫ్రెండ్స్, చూసేయండి. సో ఈ కుర్మా వచ్చేసి మీకు ఓన్లీ దోశకే కాదు, ఆలూ కర్రీ పొటాటో కాబట్టి పూరీలోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది. సో సో ఆల్ ఇన్ వన్ కాంబినేషన్. ఈవెన్ లంచ్లో, ఆఫ్టర్నూన్ రైస్కి కూడా బాగుంటుంది. సో నేనైతే ఆల్ ఇన్ వన్గా యూస్ చేస్తూ ఉంటాను. సో డిపెండింగ్ ఆన్ యువర్ థింగ్. సో ఇక్కడ నేను దోశ వేసేసాను. సో దోశలోకి ఈ కర్రీ వేసుకొని తినేద్దాం రండి, ఎట్లా ఉందో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, అండ్ గుడ్ ఫర్ హెల్త్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.